నేడు ప్రకటించిన జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష అయిన జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్ష ఫలితాలలో ఖమ్మం శ్రీ చైతన్య విద్యార్థులు ఆన్ ఇండియా 95వ ర్యాంకుతో పాటు 10 లోపు 100 లోపు 1000 లోపు ఓపెన్ మరియు వివిధ కేటగిరీలలో ఆల్ టైమ్ రికార్డుతో వరుస ర్యాంకుల వరదను సృష్టించారు. అదేవిధంగా ఆల్ ఇండియా 10 లోపు 1 ర్యాంక్, 100 లోపు 3 ర్యాంకులు, 500 లోపు 16 ర్యాంకులు, 1000 లోపు 34 ర్యాంకులు, 2000 లోపు 65 ర్యాంకులు, 5000 లోపు 111 ర్యాంకులు, 10000 లోపు 136 ర్యాంకులు వంటి అత్యుత్తమ ఫలితాల విశ్లేషణతో ఖమ్మం శ్రీ చైతన్య అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ శ్రీ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ మారుతున్న పరీక్షా విధానాలకు అనుగుణంగా విద్యార్థుల ప్రతిభ వెలికితీసే తులనాత్మక విద్యా ప్రణాళికతో పాటు రాష్ట్రంలోనే బెస్ట్ అనదగ్గ లెక్చరర్లే విద్యా బోధనను అందిస్తూ నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉంచుతూ వారి పర్ఫార్మెన్స్ను ఎప్పటికప్పుడు సమీక్షించడం వల్లనే తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులను సునాయాసంగా సాధించగలిగారని తెలిపారు. విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీమతి శ్రీవిద్య మాట్లాడుతూ మారుతున్న విధానాలకు అనుగుణంగా విద్యా ప్రణాళికను తయారు చేసి దానికి తగిన అత్యుత్తమ స్థాయి బోధనా సిబ్బందిని విద్యార్థులకు కల్పించడం వలన తమ విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షల్లో సునాయాసంగా ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులను సాధించగలుగుతారని అన్నారు. ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్ శ్రీ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీమతి మల్లెంపాటి శ్రీవిద్య, అకాడమిక్ డైరెక్టర్స్ శ్రీమతి బి సాయి గీతిక, డీజీఎం శ్రీ సి హెచ్ చేతన్, మథూర్, ఎగ్జిక్యూటివ్ డీన్ శ్రీ ఎన్ఆర్ ఎస్డి వర్మ, డీన్ శ్రీ జె కృష్ణ, ఏజీఎంలు శ్రీ సిహెచ్ బ్రహ్మం, శ్రీ జి ప్రకాష్, శ్రీ జి గోపాలకృష్ణ, ప్రిన్సిపల్స్ మరియు అధ్యాపక బృందం అభినందనలు తెలియజేశారు. ఈరోజు రిలీజ్ అయినటువంటి జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్లో ఆల్ ఇండియా జేఈఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియాలో ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ కానివ్వండి, ఎంపీసీ గ్రూప్లో ప్రెస్టీజియస్ ఎగ్జామ్ ఏదైతే ఉందో జేఈఈ ఎగ్జామ్ అనేది ఒక స్టూడెంట్ కెరియర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఐఐటీనో ఎన్ఐటీనో ర్యాంక్ కొట్టాలనే ఇదితోటి ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ ఎగ్జామినేషన్స్. అలాంటి జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవ్వటం, జేఈఈ అడ్వాన్స్లో రిజల్ట్ రిలీజ్ చేసి ర్యాంక్ ఇచ్చినటువంటి ప్రతి స్టూడెంట్కి ఐఐటీస్లో ఏదో ఒక బ్రాంచ్లో ఏదో ఒక స్ట్రీమ్లో సీటు కంపల్సరీ వచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది జేఈఈ అడ్వాన్స్ రిజల్ట్. జేఈఈ అడ్వాన్స్లో ఒకళ్ళో ఇద్దరో క్వాలిఫై అయితే చాలు అనుకునే దగ్గర నుంచి ఈరోజు ఒక క్యాంపస్ నుంచి ఖమ్మం నుంచి శ్రీ చైతన్య స్టూడెంట్సు 135 మంది స్టూడెంట్సు జేఈఈ అడ్వాన్స్లో ర్యాంకులు సాధించడం అని అంటే నిజంగా అసలు ఇంత అద్భుతమైనటువంటి ఇంతమంది స్టూడెంట్స్కి జేఈఈ అడ్వాన్స్లో ర్యాంకులు
తెప్పించటం అనేది మామూలు విషయం కాదు. చాలా 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 సాటిస్ఫాక్షన్ ఉంది. ఒక యావరేజ్, అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ తోటి 135 మంది స్టూడెంట్స్కి జేఈ అడ్వాన్స్లో ర్యాంకులు తెప్పించాం. దీంతో పాటుగా ఒక జేఈ అడ్వాన్సే కాదు, జేఈ మెయిన్స్ అంటే జేఈ అడ్వాన్స్ ఎగ్జాము 312 స్టూడెంట్స్ రాస్తే అందులో 135 మంది స్టూడెంట్స్ ర్యాంకులు సాధించారు. దాంతోపాటు 10 లోపు, 100 లోపు, 1000 లోపు, 2000 లోపు, 5000 లోపు చూస్తే 5000 లోపు ర్యాంకు సాధించిన వాళ్ళు 110 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే అది ఎంత గొప్ప అచీవ్మెంట్ అని అంటే నిజంగా చాలా, అంటే ఒక ఖమ్మం లాంటి సెంటర్లో యావరేజ్ స్టూడెంట్స్ తోటి ఈ రిజల్ట్స్ తెప్పించటం చాలా మంచి గొప్ప విజయంగా ఈరోజు మేము చెప్పుకునేటువంటి పరిస్థితి అనేది నిజంగా ఇంతమంది స్టూడెంట్స్ ఈ ర్యాంకులు తెచ్చుకోవటం, పిల్లలందరినీ అదేవిధంగా స్టాఫ్ అందరినీ కూడా ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం. దీంతో పాటుగా 9th ర్యాంక్, తర్వాత 92 ర్యాంక్, తర్వాత 165 ర్యాంక్. కుషాల్ అనే స్టూడెంటు ఎంసెట్లో 28వ ర్యాంకు, మెయిన్స్లో 666వ ర్యాంకు, ఈరోజు జేఈ అడ్వాన్స్లో 165వ ర్యాంకు తోటి ఆల్ ఇండియా లెవెల్లో ఏ పరీక్ష పెట్టినా ర్యాంకు నాదే అనే విధంగా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపించడం. ఈ విద్యార్థులందరూ కూడా 9th ర్యాంక్ సాధించినటువంటి జశ్వంత్ జేఈ మెయిన్స్లో 27వ ర్యాంక్ సాధించడం, ఇలాగ ప్రతి ఒక్క స్టూడెంటు కూడా మెయిన్స్లో, అదేవిధంగా అడ్వాన్స్లో, అదేవిధంగా ఎంసెట్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతూ వచ్చారు. అంటే కొంతమంది కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఒక ర్యాంక్ వస్తే ఒక కోచింగ్ ఇస్తే ఇంకొక ర్యాంకు రాదు, ఇంకొక మార్కు రాదు అనేలా కాకుండా ఇంటర్మీడియట్ దగ్గర నుంచి పరీక్ష ఏదైనా ఫలితం శ్రీ చైతన్యదే, శ్రీ చైతన్య స్టూడెంట్దే అనే విధంగా వీళ్ళు ఇంతటి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. 10 లోపు 100 లోపు ర్యాంకులు లక్ష్యంగా ఏదైతే శ్రీ చైతన్య ప్రోగ్రాం ఉందో, ఈరోజు జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్లో మ్యాథమెటిక్స్ చాలా లెంగ్దీగా ఉండటం, ఫిజిక్స్ చాలా టఫ్గా ఉండటం, అదేవిధంగా కెమిస్ట్రీ చాలా అనలైటికల్గా 3 సబ్జెక్టులు 3 డిఫరెంట్ ప్యాటర్న్లో క్వశ్చన్ పేపర్స్ వచ్చినప్పటికీ కూడా మా విద్యార్థులు, అంటే ఒక యావరేజ్ పేపర్ వచ్చినప్పుడు కంటే కఠినమైన పేపర్ వచ్చినప్పుడు మాత్రమే స్టూడెంట్ పర్ఫార్మెన్స్ కానీ, ప్రోగ్రామ్ గొప్పతనం కానీ, టీచర్ గొప్పతనం కానీ బయటకు వస్తుంది. అలాంటి కఠినమైనటువంటి జేఈ అడ్వాన్స్ క్వశ్చన్ పేపర్స్ వచ్చినప్పటికీ కూడా పిల్లలు, అదేవిధంగా టీచర్లు వాళ్ళు చేసినటువంటి హార్డ్ వర్క్ ఆల్ ఇండియా లెవెల్లో శ్రీ చైతన్య, అంటే ఒక్కొక్క క్యాంపస్ నుంచి 2 ర్యాంకులు 3 ర్యాంకులు వచ్చే దగ్గర నుంచి ఒక క్యాంపస్ నుంచి 10 లోపు 100 లోపు 1000 లోపు 32 మంది, 5000 లోపు 110 మంది విద్యార్థులు ఉండటమే కాకుండా 135 మందికి ర్యాంకులు రావటం మళ్ళొక్కసారి చాలా చాలా గొప్ప విషయంగా, ఇంతటి విజయాలు సాధిస్తున్నటువంటి శ్రీ చైతన్య ఇటు అకాడమిక్ కానివ్వండి, అడ్మినిస్ట్రేటర్స్ కానివ్వండి, ప్రిన్సిపాల్స్ కానివ్వండి, అదేవిధంగా ఇన్ని సంవత్సరాల నుంచి శ్రీ చైతన్యకి అండదండగా ఉన్నటువంటి స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ.